వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వర. తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలతో విశ్వావసు తెలుగు సంవత్సరంలో 12 రాసుల వారికి వార్షిక ఫలితాలు 2025 మార్చి 30వ తారీఖు ఉగాది పండుగ నుండి 2026 మార్చి 20వ తారీఖు శుక్రవారం రోజు వచ్చేటువంటి మరొక ఉగాది పండుగ వరకు గల ఈ నూతన తెలుగు సంవత్సరంలో 12 రాసుల వారికి వార్షిక ఫలితాలు. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో వృషభ రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు అనగా 3 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 2 పాదాలు అనగా మొత్తం 9 నక్షత్ర పాదాల వారు. ఈ విశ్వావసునామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 3గా చెప్పడం జరిగింది. అష్టమ లాభాధిపతి అయినటువంటి గురువు 2025 మే 14 వరకు జన్మరాశిలో అనగా వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. మే 14 తర్వాత ద్వితీయ భావమైనటువంటి మిథున రాశిలో సంచరిస్తున్నాడు. ఆర్థిక అభివృద్ధిని కలిగిస్తాడు, ఆకస్మిక ఆదాయాన్ని ఇస్తాడు, నూతన ఉద్యోగాల్ని అందించేటువంటి వాతావరణం ఉంటుంది. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. మంచి వ్యక్తుల యొక్క పరిచయం వల్ల మీరు అభివృద్ధిని, ఆనందాన్ని పొందగలుగుతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తులను సంపాదించుకోగలుగుతారు. మీరు పనిచేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి ఈ గురువు మీకు సానుకూలంగా ఉన్నాడు వృషభ రాశి వారికి ఈ నూతన తెలుగు సంవత్సరంలో అని చెప్పవచ్చు. 70 నుంచి 80% శుభఫలితాలని గురువు మీకు అందిస్తున్నాడు. భాగ్య దశమాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ సంవత్సరం ప్రారంభము నుండి కూడా సంవత్సరం అంతా కూడా లాభభావమైనటువంటి మీనరాశిలో సంచారం కొనసాగించడం వల్ల కర్మకారకుడైనటువంటి శని లాభములో సంచరించేటప్పుడు వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కార్మికులకు కానీ, శ్రామికులకు కానీ, ఇతరత్ర చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఉన్నటువంటి వారందరూ కూడా సంతోషంగా కాలం గడిపే పరిస్థితి కనిపిస్తుంది. నూతన ఉద్యోగాలు అనుకూలంగా ఉంటాయి. ఉన్న ఉద్యోగంలో మరింతగా అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకునే పరిస్థితి వృషభ రాశి వారికి సంవత్సరం ఉంటుంది. 100% సుఫలితాలని శని భగవానుడు ఇస్తున్నాడు. మీ ఇంట్లో కానీ లేక ఇతరత్ర కార్యాలయంలో పనిచేసే సందర్భాల్లో మీ కింద పనిచేసేటువంటి చిన్న ఉద్యోగులు, చిన్న తరహా ఉద్యోగులందరూ కూడా పూర్తి సహకారాన్ని అందిస్తాడు. ఆ రకంగా మీరు సంతోషంగా ఈ సంవత్సరం అంతా ఉండగలుగుతారు. రాహువు లాభభావం నుంచి దశమ భావానికి ఆయన ప్రయాణం కొనసాగిస్తున్నాడు. మీనరాశి నుంచి ఆయన వెనుకకు ప్రయాణం చేసి కుంభరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. మే 18 వరకు లాభములో సంచరిస్తాడు. మే 18 తర్వాత ఆయన దశమ భావంలోనికి సంచరించడం వల్ల విదేశీ వ్యవహారాలంతా కూడా అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగంలో నూతన వ్యాపారాలు ప్రారంభించుకోగలుగుతారు. నూతన సంస్థలను ఏర్పాటు చేసుకోగలుగుతారు. ఉన్న సంస్థలను విస్తరించుకోగలుగుతారు. నూతన వ్యక్తుల పరిచయం వల్ల మీరు ఆనందంగా కాలం గడిపే పరిస్థితి మీకు కనిపిస్తుంది. ఈ రకంగా రాహువు ఈ సంవత్సరం 70 నుంచి 80% సుఫలితాలను అందిస్తున్నాడు అని చెప్పవచ్చు. ఇక కేతువు 2025 మే 18 వరకు కూడా ఆయన పంచమ భావంలో సంచరించాడు. ఆ తర్వాత చతుర్థ భావంలోనికి ఆయన ప్రయాణం కొనసాగుతుంది. కన్యారాశిలో ఉన్నటువంటి పంచమ భావంలో ఉన్నటువంటి కేతువు ఇప్పుడు సింహరాశిలోనికి ప్రవేశించి అది మీకు చతుర్థ భావం అవుతుంది. ఈ రెండూ కూడా మీకు పూర్తిగా నిరాశను కలిగించే సందర్భాలు కనిపిస్తున్నాయి. సంతానం విషయంలో మీరు నిరాశను ఎదుర్కోవాలి. మీరు ఆశించినటువంటి ఫలితాలని అందలేకపోవచ్చు. కుటుంబపరమైనటువంటి విషయాల్లో చిన్న నిరాశ మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. నిరంతరం కుటుంబపరమైనటువంటి ఎన్ని కార్యక్రమాలు చేసినా మీకు తెలియనటువంటి అసంతృప్తి మిమ్మల్ని వెంటాడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రకంగా కేతువు మీకు ఈ నూతన తెలుగు సంవత్సరంలో పూర్తిగా ప్రతికూలంగా సంచరించడం వల్ల మీరు ఈ కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి. గణేశాష్టకం చదువుకోండి. కొన్ని ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా అందించండి. అలాగే సప్తమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు ఈ వృషభ రాశి వారికి 2025 సెప్టెంబర్, అక్టోబర్ మాసంలోనూ అలాగే 2026 ఫిబ్రవరి, మార్చి నెలలో భూములు కొనుగోలు విషయంలో కానీ, వాహనాలు కొనుగోలు విషయంలో కానీ మీకు అనుకూలంగా సంచరిస్తున్నాడు. లాభసాటి ప్రయాణాలు చేసి మీరు సంతోషంగా ఉండగలుగుతారు.
కుజుడు కూడా మీకు 50% శుభఫలితాలను అందించే పరిస్థితి వృషభ రాశి వారికి ఈ నూతన సంవత్సరంలో కనిపిస్తుంది. చతుర్థాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు 2025 ఏప్రిల్ మాసంలో లాభభావంలో సంచరించడం వల్ల, 2025 జూలై ఆగస్టు మాసంలో తృతీయ భావంలో సంచరించడం వల్ల, 2025 అక్టోబర్ నవంబర్లో షష్టమ భావంలో సంచరించడం వల్ల అధికారుల సహకారాన్ని పొందగలుగుతారు, తండ్రి నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు, పోటీ ప్రపంచంలో విజయాలు సాధిస్తారు, నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో అభివృద్ధిని కానీ సాధించి అధికారుల నుంచి అభినందనలు అందుకుంటారు. రాజకీయ నాయకులకి నూతన అవకాశాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఈ రకంగా 60% శుభ ఫలితాలని సూర్య భగవానుడు మీకు అందిస్తున్నాడు అని చెప్పవచ్చు. పూర్తిగా ఈ సంవత్సరంలో ఎక్కువ గ్రహాలు మీకు సానుకూలంగా సంచరిస్తున్నాయి. శుభ ఫలితాలని, ఆనందాన్ని, అభివృద్ధిని ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఒక గణపతి ఆరాధన చేసుకుంటూ మహాలక్ష్మీదేవిని అప్పుడప్పుడు మీరు సందర్శించుకోవడం వల్ల ఈ విశ్వావసునామ సంవత్సరంలో వృషభ రాశి వారు మరింతగా మంచి ఫలితాలను పొందడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ చెప్పినటువంటి పరిహారాలన్నీ స్వీకరిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ఆయన పంచమ భావంలో సంచరించాడు. ఆ తర్వాత చతుర్థ భావంలోనికి ఆయన ప్రయాణం కొనసాగుతుంది. కన్యారాశిలో ఉన్నటువంటి పంచమ భావంలో ఉన్నటువంటి కేతువు ఇప్పుడు సింహరాశిలోనికి ప్రవేశించి అది మీకు చతుర్థ భావం అవుతుంది. ఈ రెండూ కూడా మీకు పూర్తిగా నిరాశను కలిగించే సందర్భాలు కనిపిస్తున్నాయి. సంతానం విషయంలో మీరు నిరాశను ఎదుర్కోవాలి. మీరు ఆశించినటువంటి ఫలితాలని అందలేకపోవచ్చు. కుటుంబపరమైనటువంటి విషయాల్లో చిన్న నిరాశ మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. నిరంతరం కుటుంబపరమైనటువంటి ఎన్ని కార్యక్రమాలు చేసినా మీకు తెలియనటువంటి అసంతృప్తి మిమ్మల్ని వెంటాడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రకంగా కేతువు మీకు ఈ నూతన తెలుగు సంవత్సరంలో పూర్తిగా ప్రతికూలంగా సంచరించడం వల్ల మీరు ఈ కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి, గణేశాష్టకం చదువుకోండి, కొన్ని ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా అందించండి. అలాగే సప్తమ వ్యయాధిపతినటువంటి కుజుడు ఈ వృషభ రాశి వారికి 2025 సెప్టెంబర్ అక్టోబర్ మాసంలోనూ, అలాగే 2026 ఫిబ్రవరి మార్చి నెలలో భూములు కొనుగోలు విషయంలో కానీ వాహనాలు కొనుగోలు విషయంలో కానీ మీకు అనుకూలంగా సంచరిస్తున్నాడు. లాభసాటి ప్రయాణాలు చేసి మీరు సంతోషంగా ఉండగలుగుతారు. కుజుడు కూడా మీకు 50% శుభఫలితాలను అందించే పరిస్థితి వృషభ రాశి వారికి నూతన సంవత్సరంలో కనిపిస్తుంది. చతుర్థాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు 2025 ఏప్రిల్ మాసంలో లాభభావంలో సంచరించడం వల్ల, 2025 జూలై ఆగస్టు మాసంలో తృతీయ భావంలో సంచరించడం వల్ల, 2025 అక్టోబర్ నవంబర్లో షష్టమ భావంలో సంచరించడం వల్ల అధికారుల సహకారాన్ని పొందగలుగుతారు, తండ్రి నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు, పోటీ ప్రపంచంలో విజయాలు సాధిస్తారు, నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో అభివృద్ధిని కానీ సాధించి అధికారుల నుంచి అభినందనలు అందుకుంటారు. రాజకీయ నాయకులకి నూతన అవకాశాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఈ రకంగా 60% శుభ ఫలితాలని సూర్య భగవానుడు మీకు అందిస్తున్నాడు అని చెప్పవచ్చు. పూర్తిగా ఈ సంవత్సరంలో ఎక్కువ గ్రహాలు మీకు సానుకూలంగా సంచరిస్తున్నాయి. శుభ ఫలితాలని, ఆనందాన్ని, అభివృద్ధిని ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఒక గణపతి ఆరాధన చేసుకుంటూ మహాలక్ష్మీదేవిని అప్పుడప్పుడు మీరు సందర్శించుకోవడం వల్ల ఈ విశ్వావసునామ సంవత్సరంలో వృషభ రాశి వారు మరింతగా మంచి ఫలితాలను పొందడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ చెప్పినటువంటి పరిహారాలన్నీ స్వీకరిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.